నెక్స్ట్ గౌతమ్ సవాంగ్ డీజీపీని చేశారు. అప్పటికే టెయింటెడ్ క్యారెక్టర్. ఒకప్పుడు మంచోడుగా ఉండొచ్చు. వీళ్ళు మెడ మీద కత్తి పెట్టి సరెండర్ చేసుకుని అన్ని పనులు తప్పుడు పనులన్నీ చేపించి ఈ వ్యక్తి దగ్గర నేను ఇక్కడ పోతా ఉంటే రాజధాని ఏరియాకి నా మీద రాళ్లతో చెప్పులతో దాడి చేస్తే కోపంతో వచ్చి వాళ్ళ నిరసన తెలియజేశారు అని చెప్పినట్టు దుర్మార్గం ఇతను. ఒక డీజీపీ ఇవ్వాల్సిన స్టేట్మెంట్ అది. అక్కడి నుంచి అన్ని తప్పుడు పనులన్నీ చేపించారు ఇది దగ్గర. తప్పుడు పనులన్నీ చేపించి అక్కడి నుంచి ఉద్యోగాన్ని తీసేసి మళ్ళీ పెద్ద ఎత్తున నేనే స్టేట్మెంట్ ఇస్తే దానిపైన ఈ పోస్ట్ ఇచ్చారు. అంటే రీహాబిలిటేషన్ పునరావాస కేంద్రంగా తయారు చేశారు. అతను అయిన తర్వాత సలాం బాబు వైసీపీ స్టూడెంట్ యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్. బుద్ధి జ్ఞానం ఉందా మీకు? మనుషులా మీరు? మీ పార్టీ ఆఫీస్ ఇది? ఎంత దుర్మార్గం అండి ఇది. ఇతనెవరు? జీవి సుధాకర్ రెడ్డి, వైసీపీ నేత, అనంతపూర్. ఇతను సుధీర్, సీఎం జగన్ తాత రాజారెడ్డి అన్న ప్రభదాస్ రెడ్డి మనవడు. ఇతను సూత్రధారి, కేంద్ర బిందువు, అవినీతి అవకతవకలకు నాంది ఇతను, చక్రం తిప్పిన వ్యక్తి ఇతను. ఇలాంటి దుర్మార్గమైన నీచమైన కార్యక్రమాలు చేసి ఈ పని చేసి సోనీవుడ్ నూతలపాటి ఎవరో ఒక ఐఏఎస్ ఆఫీసర్ బంధువు సివి శంకర్ రెడ్డి, ఈయనకి చాలా అత్యంత సన్నిహితుడు సెలీనా. ఇలాంటి చెత్త మెంబర్స్ అందరినీ పెట్టి పిల్లల జీవితాలతో ఆడుకున్నారు. తల్లిదండ్రుల కష్టం, తల్లిదండ్రుల ఆశని పూర్తిగా నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు చూస్తే ఎంత ఇదంటే 18/31 162 గ్రూప్ 1 ఉద్యోగాల నోటిఫికేషన్ ఇష్యూ చేశాం. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా గవర్నమెంట్లోనే. ఇందులో 30 డిప్యూటీ కలెక్టర్స్, 28 డిఎస్పీలు. వైసీపీ పాలనలో ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగింది 27/5/2019. మెయిన్స్ ఎగ్జామ్ 14/21 డిసెంబర్ 20లో జరిగింది. ఇక్కడి నుంచి ప్రారంభించారు. అంటే అంతవరకు ఉన్న సాంప్రదాయాలన్నిటికీ తిలోదకాలు ఇచ్చేశారు. అక్కడి నుంచి మీరు చూస్తే నోటిఫికేషన్ విరుద్ధంగా మాన్యువల్ మూల్యాంకనం కాకుండా డిజిటల్ చేశారు. రాజ్యాంగంలో మనం చట్టాలు చేస్తాం. ప్రతి ఒక్క అధికారికి అధికారం లేదు వైలేట్ చేయడానికి. చట్ట ప్రకారం పనిచేస్తే ఉంటారు, లేకపోతే వాళ్ళకి శిక్ష పడాలి. అవసరమైతే ఇలాంటి దుర్మార్గులందరినీ జైల్లో పెట్టి శాశ్వతంగా పనిష్ చేస్తే తప్ప ఈ పిల్లల భవిష్యత్తు బాగుపడదు. మొదట ఇతను వస్తే డిజిటల్ వాల్యుయేషన్ చేశారు. అభ్యర్థులు కోర్టును ఆశ్రయిస్తే 3 నెలల లోపల మాన్యువల్ ఇచ్చేయమని జస్టిస్ సోమయాజులు తీర్పిచ్చాడు. అది కూడా 21 అక్టోబర్ 1న. ఎంత కష్టపడ్డారో నేను చూశాను ఆ స్టూడెంట్స్ని, నిరుద్యోగుల్ని. పిల్లర్ టు పోస్ట్ తిరిగారు, రాజకీయ పార్టీలు అందరి దగ్గర తిరిగారు, మీడియా దగ్గరకు వచ్చారు. వాళ్ళు చందాలు వేసుకున్నారు అడ్వకేట్ కోసం. ఎక్కడికక్కడ పోరాడి తీసుకొచ్చారు. అన్యాయం జరిగిపోతా ఉందని పోరాడి తీసుకొచ్చారు. అది అయిన తర్వాత అప్పటి ఏబిపిఎస్సి సెక్రటరీ సీతారామన్ ఇతను ఎంత దారుణంగా ప్రవర్తించాడు. వేధించి 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 చైర్మన్ ఇంటికి పంపించిన వ్యక్తి ఫస్ట్ ఇతనే. ఈ రోజు రేపు ఉంటుందనే ధ్యాస కూడా లేదు వీళ్లకు. అక్కడి నుంచి 21 డిసెంబర్ 5న మార్చి 20 వరకు మంగళగిరిలో హాయ్లాండ్లో మాన్యువల్ వాల్యుయేషన్ కోసం ఇతనే ఆర్డర్స్ ఇచ్చాడు. నెక్స్ట్ ఇతను ఆర్డర్స్ ఇచ్చాడు. తర్వాత గౌతమ్ సవాంగ్ వచ్చాడు, విజయభాస్కర్ను పంపించారు. ఇక్కడికి వచ్చిన తర్వాత 2021 డిసెంబర్
ఫిబ్రవరి మాన్యువల్ వాల్యుయేషన్ ఫలితాలు తొక్కిపెట్టి గౌతమ్ సవాంగ్ చైర్మన్ అయిన తర్వాత మళ్లీ వాల్యుయేషన్ చేయించాలి అనే దురాలోచనకు తెరలేపారు. వాల్యుయేషన్ అయిపోయింది. వాల్యుయేషన్ అయిపోయిన దాన్ని రహస్యంగా దాచిపెట్టి మళ్లీ రెండో వాల్యుయేషన్ చేయాలని ఈ ప్రబుద్ధుడు గవర్నమెంట్కి రికమెండ్ చేశాడు, నిర్ణయం చేశాడు. అక్కడి నుంచి ఏపీపీఎస్సీ 39 మొదటిసారి వాల్యుయేషనే, అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన డిజిటల్ వాల్యుయేషన్ చేయడం తప్పు, అది మొదటి వైలేషన్. డిజిటల్ వాల్యుయేషన్ చేసిన తర్వాత మాన్యువల్ వాల్యుయేషన్ జరిగింది, అది తొక్కి పెట్టి మళ్ళా ఇంకొక వ్యాలిడేషన్, మళ్ళా మాన్యువల్ వ్యాలిడేషన్ చేశాడు. ఇవన్నీ కూడా ఏ విధంగా దాచిపెట్టారో కోర్టుకు కూడా భయం లేదు వీళ్ళకు. అఫిడవిట్స్ వేస్తే ఎప్పుడో ఒకసారి తగులుకుంటే ఏమవుతా అనే భయం లేకుండా విచ్చలవిడితనంతో తయారయ్యే పరిస్థితి వచ్చారు. ఆ ఎవిడెన్స్ ఇప్పుడు నేను ప్రూవ్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, రెండో వాల్యుయేషన్ జరగలేదని కోర్టుని మిస్లీడ్ చేశారంటే బరిదెగించిన ఉగ్రవాదులు వీళ్ళు. లెక్కలేనితనం. ఎప్పుడైనా ఒక చిన్న తప్పు చేయాలంటే మన ఆత్మ మనకు సహకరించదు, ఘోషిస్తూ ఉంటుంది, నువ్వు తప్పు చేస్తున్నావు, ఎప్పుడో దొరుకుతావని. బరి దిగించారు. బరి దిగించి ఈరోజు మీరు చూస్తే 2020 డిసెంబర్ 22 ఫిబ్రవరి వాల్యుయేషన్ జరిగిన ఆధారాలు. వాల్యుయేషన్ జరగలేదని చెప్పారు, అవి కూడా చూపిస్తాను నేను మీకు. ఇక్కడ చూస్తే డేటా టెక్ మెథడెక్స్కి సీతారామన్ లేఖ రాశాడు. ఏమని రాశాడు? ఇది డేట్ కూడా ఇక్కడ క్లియర్గా ఉంది, అవన్నీ మీరు చూసినప్పుడు 25/11/2021. ఇన్ దిస్ రిగార్డ్ ది కమిషన్ has decided to entrust the work relating to printing and supply of 3000 control bundle slips as per the design approved at the rates mentioned in your quotation. Applicable taxes will be deducted as per the rules in force in the final bill అని క్లియర్గా, అంటే ఇది ఎవిడెన్స్ కదా రెండోసారి మీరు వాల్యుయేషన్కి ఇచ్చారని. నెక్స్ట్, ఇది స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రత ఏర్పాటు చేయాలని గుంటూరు ఎస్పీకి ఇతను ఒక లెటర్ రాశాడు 3/12/2021. ఇక్కడ మీరు చూసే దిస్ ఈజ్ టు ఇన్ఫార్మ్ దట్ కమిషన్ has decided to conduct evaluation of Group 1 main examination papers of spot valuation camp from 6/12/21 at Holland NH5 near NRI Hospital, Chenakakani, Guntur district. Since the work is of a highly confidential nature, it is requested that a closed vehicle with police escort to be provided to transport the answer papers from the Commissioner's office on NG Road in Vijayawada to the evaluation camp on 5/12/21 by 11 a.m. Strict monitoring is required to ensure safe transportation of the confidential material. చాలా స్పష్టంగా ఇక్కడ సెక్యూరిటీ కోసం లెటర్ రాశాడు. నెక్స్ట్, హైలాండ్లో మాన్యువల్ వాల్యుయేషన్ చేయడానికి వచ్చిన అధికారులకి భోజనం వసతి ఏర్పాటు చేయమని చేసిన దానికి 20 లక్షలు ఆవాస రిసార్ట్కు చెల్లించిన బిల్లులు. ట్రాన్స్పోర్టేషన్కు ఆర్డర్ ఇచ్చాడు, పలాంది ఎక్కడ చేయాలని చెప్పారు, కంపెనీకి చెప్పారు. ఇక్కడికి వస్తే భోజనానికి కూడా డబ్బులు ఖర్చులు ఇచ్చారు. నెక్స్ట్, ఇక్కడ డిసెంబర్ 5 నుంచి ఫిబ్రవరి 26 వరకు స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రతకు కర్నూలు నుండి తీసుకొచ్చిన కానిస్టేబుల్స్ వివరాలు. వీళ్ళందరూ కానిస్టేబుల్స్, వాళ్ళ వివరాలు, వాళ్ళ నెంబర్లు అవన్నీ వీళ్ళందరూ ఆ రోజు ఇక్కడుండి స్ట్రాంగ్ రూమ్ దగ్గర భద్రత ఏర్పాటు చేశారు. ఇక్కడ మీరు చూస్తే వాల్యుయేషన్ పూర్తి చేసి పోస్ట్ వాల్యుయేషన్ పేపర్స్ అనేది దిద్దిన తర్వాత టాలీ షీట్లు తయారు చేయడానికి పోస్ట్ వాల్యుయేషన్ కోసం ఫిబ్రవరి
2/22 డేటా టెక్ మెథడిక్స్ కి రామాంజనేయులు ఒక లెటర్ రాశాడు. వాల్యుయేషన్ అయింది. ఇన్ దిస్ కనెక్షన్ it is decided to entrust the post-examination work, that is scanning, image scanning of all sheets, editing, processing the results, collection of required data from sections concerned for generation of all relevant list etc. to your agency as per rates mentioned in your quotation. Applicable taxes will be deducted as per rules in force in the final bill. ప్రాసెస్ అంతా క్లియర్గా చేశారు. నెక్స్ట్ పేపర్లో ఉంది మనకు సాక్షి, అఫీషియల్ గెజెట్, దొంగ సాక్షి. పేపరే లేదు వీళ్ళకు. తప్పుడు వార్తలు వేయడానికి, ప్రజల్ని మభ్యపెట్టడానికి, రాష్ట్రాన్ని మోసం చేయడానికి, మోసం చేసిన దాన్ని కప్పిపుచ్చుకోవడానికి చేసే తప్పుడు పేపర్ ఇది. ఇక్కడ రాస్తాడు, సొంత పేపర్లు రాసి మొత్తం అయిపోయింది, ఫలితాలు వచ్చేసాయి, అనౌన్స్ చేసేస్తున్నామని చెప్పే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ ఇక్కడ ఏపీపీఎస్సి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఫస్ట్ టైం డిజిటల్ ఎవాల్యుయేషన్ చేయడానికి వీలు లేదు, రెండోసారి వాల్యుయేషన్ చేయడానికి వీలు లేదు, 3 సార్లు వాల్యుయేషన్ చేశారు. మొదట మీరు డిజిటల్ చేశారు కాబట్టి తప్పున హైకోర్టు మొట్టికాయలేసి వాతలు పెట్టి ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ వాల్యుయేషన్ చేయమన్నారు, మాన్యువల్ వాల్యుయేషన్ చేయమన్నారు. మాన్యువల్ వాల్యుయేషన్ చేసి దాన్ని తప్పిపెట్టారు. ఎందుకంటే వీళ్ళకి అమ్ముడు పోలేదు, వీళ్ళకి కావాల్సిన మనుషులు రాకపోతే అది కప్పిపుచ్చి అక్కడి నుంచి ఇతను తీర్మానం అయిన తర్వాత తాడేపల్లి కొంపలో తయారు చేసిన లిస్టుకి ఆదేశాలు వచ్చాయి వాళ్ళకు. అంటే పిల్లల పట్ల వాళ్ళ భవిష్యత్తుకు మరణ శాసనాలు అక్కడ తయారు చేశారు ఈ దుర్మార్గులు. లిస్ట్ వస్తే ఈ పెద్ద మనిషి ఆల్ ఇండియా సర్వీస్ అన్ఫిట్. ఇలాంటి పెద్ద మనిషి దాన్ని అమలు చేసి 3వసారి వాల్యుయేషన్ చేస్తాడు. ఏమనాలండి వెళ్ళి? ఏం చెప్పాలి వీళ్ళకు? రేపనే మాట లేదు. దుర్మార్గుడు ఒక సైకో ఏం చెప్తే చేసేస్తారు. ఆ సైకోని ఎవరు చంపేమని చంపేస్తారు వీళ్ళు. చంపేస్తే ఏమవుతుందో కూడా తెలియదు వీళ్లకు. అలాంటి దుర్మార్గమైన కార్యక్రమం చేసే పరిస్థితికి వచ్చారు. తర్వాత ఇక్కడ కోర్టు న్యాయం జరుగుతుంది. అయితే న్యాయం జరిగే వరకు మనం బతికుండాల. చాలా మంది చనిపోతారు. ఎందుకు చనిపోతారంటే వీళ్ళు పెట్టే టార్చర్ను తట్టుకోలేక. ఒకవేళ టార్చర్ను తట్టుకున్న కోర్టులకు పోయి ఎక్కడికెక్కడికో పోవాలి, వీళ్ళు సొంత డబ్బులు వేసుకోవాలి. ఇప్పుడు వీళ్ళు ఫైట్ చేసిందంతా సొంత డబ్బులు చందాలు వేసుకుని అడుక్కొని పిల్లల భవిష్యత్తు కోసం పోరాడారు. గవర్నమెంట్ ప్రజల ట్యాక్సెస్ని ద్వారా వచ్చిన డబ్బుల్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఢిల్లీలో ఎక్కడుండే మేధావుల అడ్వకేట్స్ అందరినీ తీసుకొచ్చి వీళ్ళని నాశనం చేయడం కోసం ప్రయత్నం చేస్తారు. ఈరోజు ఈ రాష్ట్రంలో మీరు చూస్తే హైయెస్ట్ బడ్జెట్ ఖర్చు పెట్టింది అడ్వకేట్స్ కోసం. ఎంత డబ్బులు ఖర్చు పెట్టారంటే 100,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తప్పులను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజలను హెరాస్ చేయడానికి, జైల్లో పెట్టడానికి, లేని తప్పులు ఆరోపణలు పెట్టడానికి చేశారు. అందుకే మీరు ఇక్కడ చూస్తే చాలా క్లియర్గా చాలా సమయం అయింది. 5 ఏళ్ళు అయింది జరగడానికి, వీళ్ళకి న్యాయం జరగడానికి. నిరంతరం పోరాడారు. అందరి దగ్గరగా నా దగ్గరికైతే ఒక 5-10 సార్లు వచ్చి ఉంటారు. ఓసారి నేను కూడా